మేము సంప్రదాయ వస్త్రధారణలో భారతీయ వస్త్రధారణలో వెళ్తే రెస్టారెంట్లోకి రానిలేదంటూ ఒక జంట చేసినటువంటి ఆరోపణలతో ఢిల్లీలో సంచలనమైంది. దీన్ని సీఎం రేఖా గుప్తా సీరియస్గా తీసుకుని దర్యాప్తుకి ఆదేశించారు. అయితే దాని మీద నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున మండిపడ్డారు. ఇది పితాంపురాలోని ఓ రెస్టారెంట్లో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటనతో ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా సీఎం దృష్టికి తీసుకెళ్ళడం, ఆమె సీరియస్గా దాని మీద దర్యాప్తుకు ఆదేశించడం జరిగింది. అయితే రెస్టారెంట్ యజమాని నీరజ్ అగర్వాల్ ఏం చెప్తున్నారంటే అదంతా అవాస్తవం, వాళ్ళు కావాలని సోషల్ మీడియాలో అట్లా ప్రచారం చేశారు. ఆ జంట టేబుల్ బుక్ చేసుకోలేదు, అప్పటికే బుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉండేది పరిమితంగా ఉంటాయి, ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళకే అలౌడ్ ఉంటుంది, అక్కడ మీకు ప్రత్యేకంగా బుక్ లేదు కాబట్టి టేబుల్స్ అన్నీ రిజర్వ్ అయిపోయినాయి అని చెప్పాము, అందుకని లోపలికి అనుమతించలేదు. రెస్టారెంట్లో వస్త్రధారణ విధానం అంటూ ఏం లేదు, మిగతా ఆ రోజున రెస్టారెంట్లో భోంచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇట్లాంటి డ్రెస్సుల్లోనే ఉన్నారు అంటూ తాజాగా తను చెప్పుకురావడంతో ఇప్పుడు ఆ చర్చ కొత్త మలుపు తిరుగుతోందన్నమాట.